హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ విజయవాడ వరదలతో కృష్ణమ్మ పోటెత్తడంతో చరిత్రలో కనీవిని ఎరగని వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా విజయవాడ మొత్తం నీట మునిగేసరికి వాస్తవానికి అంటే యాక్చువల్ ఫిగర్స్ వెలుగులోకి వస్తున్నాయన్నమాట అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 100 ఏళ్ల చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వరద ఉధృతిగా దీన్ని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మన ప్రపంచక రాజధాని ఉంది కదా దేవతలు నడయాడిన రాజధాని అమరావతి విశ్వరూపం ఎట్టా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అమరావతి అస్తవ్యస్తం అమరావతి ప్రాంతాన్ని ముంచెత్తిన వరద ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి వరద నీరు జలదిగ్బంధంలో హైకోర్టు రాష్ట్ర సచివాలయం ఇతర ప్రభుత్వ భవనాలు నదుల్ని తలపించిన రహదారులు సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి భారీగా వరద నీరు భారీగా వర్షాలకు ఉప్పొంగిన కొండవీటి వాగు వంకలు కృష్ణానది నీరు రాజధాని ప్రాంతంలో సారపాక వాగులోకి ప్రవహిస్తుండడంతో కలకలం రేగింది వరద నీరును సారవాక గుండా బయటకు పోయేందుకు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద గతంలో పైప్ లైన్ వేశారు ఆదివారం అందులో నుంచి రాజధాని గ్రామంలోకి నీరు రావడాన్ని స్థానికులు గమనించి ఆపేసేందుకు ప్రయత్నించారు అయినా కుదరకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే రాకపోవడంతో గ్రావెల్ ఇసుక బూడిదను తీసుకొచ్చి తుమ్మల వద్ద వేయడంతో ప్రవాహం కొంచెం ఆగింది స్థానికులు దీన్ని గుర్తించకపోతే వెంకటపాలెం కృష్ణాయపాలెం మందడం గ్రామాలు ముంపుకు గురయ్యేది ఇది వార్త భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృత రూపం దాల్చడంతో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది హైకోర్టు సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవహించింది ఇతర ప్రభుత్వ భవనాలు సైతం జలమయ్యాయి రహదారులు వాగులు వంకలుగా మారాయి సీడ్ యాక్సెస్ రోడ్డు పైకి వరద నీరు భారీగా ప్రవహించింది రాజధాని ప్రాంతంలో ఏర్పడిన ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీలు సైతం నీట మునిగాయి రహదారులు నీటితో నిండిపోయి నదుల్ని తలపిస్తుండడంతో రాజధాని ప్రాంతానికి 2 రోజులుగా ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి సో ఇది ముచ్చట ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం ఇదిగో ఇది రాజధాని ప్రాంతం ఇది ఇక్కడ కనిపిస్తుందా జెండా ఇది హైకోర్టు ఇవన్నీ భవనాలు ఈ పక్కన వారుతున్నది కృష్ణానది అన్నమాట ఇది చంద్రబాబు కలలు కన్నా రాజధాని దుస్థితి అనమాట దీన్ని రిపేర్లు చేస్తాం మళ్ళా పునరుద్ధరిస్తాం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ప్యాకేజీ తీసుకొస్తాం 60,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంక్లూసివ్ రాజధానిని నిర్మిస్తామని చెప్పి డప్పాలు కొట్టుకుంటా ఉన్నారన్నమాట వీళ్ళు దీనికోసమా ప్రజల రెక్కల కష్టం వాళ్ళు ట్యాక్సుల రూపంలో డబ్బులు కట్టేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంతో అయ్యేది కాదని చెప్పి దానట మూలకు పెట్టేసి మిగతా రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామో అది అరాచక పాలన రాజారెడ్డి రాజ్యాంగం ఈయననేమో ఇక ఏం చేస్తాడు ఇప్పటి నుంచి ఈ 5 ఏళ్ళుగా మీరు చూస్తూ ఉండండి కృష్ణానదికి వరద రావడం ఈ నీళ్లను మోటార్లు పెట్టి తోడేయడం ఆ జంగిల్ క్లియరెన్సు కంప చెట్లను కొట్టేయడానికి జేసీబీలు దానికి 36 కోట్ల రూపాయల నిధులు ఇదే తతంగం అనమాట మొత్తం రాబోయే 5 ఏళ్ళు మొత్తం వాటికి రిపేర్లు చేసుకుంటూ కూర్చోవాలి నీళ్ళని తోడిపోస్తూ ఉండాలన్నమాట ఆ నీటిని తోడిపోసేదానికి కూడా మళ్ళీ రెగ్యులర్గా కమిషన్లు నామినేషన్లు టెండర్లు ఈ కథ జరుగుతూ ఉంటుంది అన్నట్టు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జోకులు పోటెత్తున్నాయి ఏం కాదు మీరేం రందివాడకండి మొత్తం అంటే కింద 7 ఫ్లోర్లు పైన 15 ఫ్లోర్లు కడతాడు మొదటి ఫ్లోర్లో ఫిష్ టైల్ పాండ్స్ అంటే చేపల పెంపకానికి సంబంధించిన ఫస్ట్ ఫ్లోరు 2వ దానిలో పార్కింగు 3వ దానిలో ఇంకేదో ఆక్వేరియంలు ఇట్లా అంటే ఆ నీళ్లు నిండే వరకు ఏవేవైతే నదుల్లో పెంచుతారో వాటన్నిటిని కింద ఏర్పాటు చేసి అదొక అభివృద్ధి సంపద సృష్టి ఇక పైనంతా కార్యకలాపాలు అనమాట కార్యనిర్వహణ శాఖ అడ్మినిస్ట్రేషను సెక్రటేరియటు ఇవన్నీ చంద్రబాబు గారిని అర్థం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత తెలివితేటలు లేవు ఆ మైండ్ సెట్ లేదు ఎందుకంటే మనం జర్మనీ జపాను అదేది దుబాయ్లో ఎడారిలో కట్టింది కదా ప్రభుత్వ కట్టడాలను పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫా అట్లాంటి కట్టడాలను ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కడదాం అనుకుంటుంటే మీకు అర్థమైతలేదు అసలు నీళ్ళల్లో భవంతులు నిర్మిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సో ఇది అమరావతికి సంబంధించిన ప్రస్తుత వ్యవహారం ఒక్క దెబ్బకు అంటే వరదలు ఇంత తీవ్రంగా వస్తే రాజధాని ఎట్లుంటుంది అన్నది ప్రకృతి కళ్ళకు చూపించింది ఇక అమరావతి కావాలన్నా ఆ 29 గ్రామాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషనే కావాలన్నా లేదంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలన్నా అనేది ప్రజల చాయిస్ ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కేంద్రంగా
రాజధానిగా ఏర్పాటు చేసి నడిపిస్తామని చెప్తేనేమో గగ్గోలు పెట్టింది మొత్తం ఈ మీడియా పచ్చకూటమి అంతా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? సో ఇది జరుగుతున్న తతంగం అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.